పిఎంఈ అంటే ఏంటి, దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనం, అంటే వెజనల్ పెనిట్రేషన్ అయిన తర్వాత 1 నిమిషం లేదా అంతకంటే తక్కువ సమయంలో మగవాళ్ళు స్ఖలనం అయిపోతే దాన్ని ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాము. ఈ సమస్య అనేది 50 నుంచి 60% మగవాళ్ళు వాళ్ళ జీవితంలో ఒక్కసారైనా ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. దీనికి ముఖ్యంగా 2 ప్రధాన కారణాలు ఉంటాయి. ఒకటి సైకలాజికల్, ఒకటి ఫిజికల్. సైకలాజికల్కి వచ్చినట్టయితే స్ట్రెస్, డిప్రెషన్, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ మరియు ముఖ్యంగా మాస్టర్బేషన్ అంటే హస్తప్రయోగం. ఎర్లీ వయసులో, చిన్న వయసులో హస్తప్రయోగం అనేది ఎక్కువగా చేసుకోవడం వల్ల కూడా ఈ సమస్య అనేది ఎక్కువగా అవుతుంటుంది. ఫిజికల్ కాజెస్కి వచ్చినట్టయితే సున్నితత్వం ఎక్కువగా ఉండడము, న్యూరో ట్రాన్స్మిటర్ సమస్యలు ఉండడము, సెరోటోనిన్ తక్కువగా ఉండడము, థైరాయిడ్ ప్రాబ్లం ఉండడము, ప్రోస్టేట్ ప్రాబ్లం ఉండడము, జన్యుపరమైన ప్రాబ్లమ్స్ ఉండడము, అన్నిటికంటే ముఖ్యంగా డయాబెటీస్ ప్రాబ్లం ఉండడము, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము. సో దీనికి డయాగ్నోసిస్ ఎలా వస్తుంది? సో మీరు డాక్టర్ని విజిట్ చేసినట్టయితే ఈ హిస్టరీ అంతా తీసుకొని ఇంట్రావెజైనల్ ఎజాక్యులేషన్ లేటెన్సీ టైం అనేది ఉంటుంది. దాని ద్వారా క్యాలిక్యులేట్ చేసి మీకు ఎంత సివియారిటీ ఉన్నది వాళ్ళు చెప్తూ ఉంటారు. దీనికి ట్రీట్మెంట్ ఇప్పటి వరకు సౌత్ ఇండియాలోనే ఎక్కడా లేని విధంగా మన శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో టెస్లా ఫార్మాచర్ ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉన్నాము. ఇది కంప్లీట్ గా 100% సేఫ్ అండి. ఇది ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ ద్వారా పనిచేసే మిషన్. దీని ద్వారా మనం ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ని చాలా వరకు తగ్గించుకోవచ్చు.